ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని బలం చూపించి స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న కుట్ర స్థానికంగా నెలకొంది. దీనికి నాతవరం మండలం ములగపూడి బెన్నవరం గ్రామం వేదికగా మారింది. ఇటంశెట్టి అప్పలనాయుడు కుమారుడు మహాలక్ష్మి సర్వే నంబర్ 62/2లో అతని భూమిలోని సరిహద్దు రైతులు రుత్తల నాగదేముళ్ళు, భీమవరపు ధనరాజులు అక్రమంగా చొరబడి తనకు సంబంధించిన భూమి మహాలక్ష్మితో భూమిలో కలిసి ఉన్నది అంటూ దౌర్జన్యానికి దిగాడు. మహాలక్ష్మి 46 సంవత్సరాలుగా ఇదే భూమిలో తాను సాగు చేసుకుంటున్న భూమిని తనకు చెందినదే అని ఆధారాలు డాక్యుమెంట్ రూపంలో తన వద్ద ఉన్నాయని, మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో రావాలని, రెండింటినీ ఎంఆర్ఓ కార్యాలయానికి అందజేద్దామని, డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసి ప్రభుత్వం వారు ఎవరి భూములు వారికి అందజేస్తారని చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి ఇరువురు పత్రాలను అందించాలని ఆయన తెలిపారు. మహాలక్ష్మి తన డాక్యుమెంట్ పత్రాలను నాతవరం మండలం తహసీల్దార్ వారికి మరో సెట్ పత్రాలను నాతవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి అందజేయడం జరిగిందని తెలియజేశారు. సదరు సరిహద్దు రైతులు తమ దౌర్జన్యం చేస్తున్నారని తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో ఇట్టంశెట్టి మహాలక్ష్మి భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఫలసాయానికి సిద్ధంగా ఉన్న 40 కేజీల జీడి చెట్లను నరికివేశారు. అనంతరం మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్లి సమస్య మీద దృష్టిలో ఉన్న తర్వాత కూడా దౌర్జన్యంగా మా భూమిలోకి చొరబడి జీడి చెట్లను నరికివేశారని, 10 సంవత్సరాలుగా వయసున్న చెట్లను కూడా నరికివేశారని మరో ఫిర్యాదు చేశారు. చెప్పండి, మీ పేరు చెప్పండి. రుత్తల లక్ష్మణ. చెప్పండి సార్. నేను ఎలాగొచ్చిన దగ్గర వెళ్ళండి, ఈ కొన్న దగ్గర వెళ్ళి సచెట్ మహాలక్ష్మి కొన్న దగ్గర వెళ్ళి ఈ ఆల్మీ రాలేదండి, ఇతర కిలి వెళ్ళలేదు. అదే ఎక్కడ ఉండేవారండి, అక్కడ రాయి ఇక్కడ రాయి ఉండేది. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత ఏర్పడ్డారో మాకుందని వీళ్ళు ఇది గత్తర చేసేసారు శుభ్రంగా. ఎవరండి? ఎవరి భూములకి ఎవరు వచ్చి ఆక్రమించారు? ఇది సచెట్ మహాలక్ష్మి కొన్నాడండి. ఇది అది రుత్తల వెంకటరామయ్య కూతురికి ఇచ్చాడండి. అది కూతురికి ఇస్తే అది నీలంపేటలు భీమాలు నూకరాజు గారు అల్లుడికి ఇచ్చాడండి. ఇది కట్టల కింద ఇస్తే అది ఏమైందండి, మరి ఇన్ని రోజులు బట్టి ఆడు వెళ్ళలేదు, ఇల్లు రాలేదు. మరి ఇప్పుడు ఇలా తయారయ్యారండి. నా పేరు రుత్తల రామయ్యమ్మ అండి. ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఏం జరిగిందండి, ఆతలది మా బాబా కలిమప్పన కాడ కొనుక్కున్నాడండి. వీళ్ళు ఈతలు కొనుక్కున్నారు. మధ్యని అక్కడ ఒక రాయి ఉండేది, ఇక్కడ ఒక రాయి ఉండేది, అక్కడ ఒక రాయి ఉండేది. ఈ పెద్ద రాళ్ళు ఉండి మేము ఇదే దారిని అక్కడ మీద పోటు కొట్టాం నడిచే పైజామని. ఆ పోటులోకి 8 సంవత్సరాలు నడిచినాం. నాకు 20 ఏళ్ళు అయింది. నేను ఈ భూమిని రాలేదండి, నా భూమి అమ్మేసుకొని 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ పిల్లోడు పుట్టాడో పోనాడో ఆ భూమిలో వాళ్ళే ఉన్నారు. మా బావ కూడా నాదని రాలేదండి వీళ్ళ భూమి మీదకి. వాళ్ళు ఆ ఎద్దులోనే ఉన్నారు, వీళ్ళు ఈ ఎద్దులోనే ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఇప్పుడు ఏం జరిగింది, దున్నేసినారంట, నరికేనారు అలాగని పిల్లడు చెప్పినాడు. చెప్తే ఇవాళ చూడడానికి వచ్చింది, ఇవాళ తాగుతాడు కొడతాను. ఎప్పుడూ ఈతలకు వచ్చి పెక్కేయడం కానీ గడ్డొడ్డుకు రావడం కానీ ఏదీ లేదండి. మా బావగారు మారాలు ఊడికి 4 సంవత్సరాలు తనకెక్కించుకున్నారు ఆ తోట, ఆ ఎడపిల్లకి రాసిన తోట. ఆ తర్వాత అలా పిన్నమ్మ కూతురు రాసింది, 3 సంవత్సరాలు ఆవిడేరిందండి. మంగళ కళ్యాణం కూడా 4 సంవత్సరాలు ఆడేరినాడండి. ఆ తోట ఆ ఉల్లి ఆడపిల్లది, మా ఆటలది వాళ్ళది 2 ఎకరాలు ఆ పిల్లకి రాసినారు. అందులోది ఈ తనదే ఈ గడ్డొడ్డు దించాలి వద్దని ఇవాళ వాళ్ళు పెట్టి ఇది చేసినాడంటే మరి ఎంత ఇష్టతరంగా ఉంది. వాళ్ళకి వీళ్ళకి సరిహద్దు ఏముండేదమ్మా? ఏడు బాబు, వాళ్ళకి వీళ్ళకి సరిహద్దు ఏటుండేది? సరిహద్దు ఈతల మంగళవారాయణదండి. ఇది ఆతల రుత్తల్లో చేసారు రావచ్చు. గడ్డ బాబు, గడ్డ రాళ్ళు అని చెప్తున్నాను కదా. అక్కడ ఒక రాయ, ఇక్కడ ఒక రాయ, అల్లదిగా 3 ఒక రాయ, ఇంతలో చెప్తారు వాళ్ళు. గడ్డ ఇంకా అనిపించలేదు. గడ్డకు మనకు దువ్వేనారంట. మరి గడ్డ ఏమో దీని గడ్డ అల్లది అక్కడ ఉంది కదా, అదే గడ్డ. మీ బావగారు అన్నారు, ఆయన పేరేం పేరు? రుత్తల తాతీరానివారు కానీ రుత్తల వెంకటరామ అయ్యాడు. నిన్న 3 గంటలకి తోటలోకి వెళ్ళిపోతున్నానమ్మా. తోవంట వెళ్ళిపోతుంటే సౌండ్ వినబడ్డది కానీ ఒంగుని చూడడానికి నెత్తి మీద కొద్దిగా
నీళ్ళు ఉన్నాయి. అటు నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి. నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు వాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను. వచ్చి ఇంకెవ్వరు లేరు, శుభ్రం కోసేసి ఉన్నాయి. అదే ఎవ్వరూ లేరు ఇంకెక్కడ, ఎవ్వరు లేరు, కోసేసి ఉన్నాయి. బాబోయ్ అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికి వెళ్ళి ఇలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారంట. చూస్తే నిజమేనాక కోసేసారు అలాగని అబ్బాయి అన్నాడు. అయితే ఫస్ట్ కొయ్యడం మీరే చూసారు? నాకు వినపడ్డది, కొయ్యడం చూడలేదు, వినపడ్డది. అలాగో ఆ చెట్లు గోలు కోసుకుంటున్నారు. అది ఖాళీ భూమి కదండి, ఇందులో కొయ్యరు, తోటల్లో కొయ్యరు. ఎవరో బుద్ధి ఉన్న ఎదవలు అయితేని అవి కోసుకుంటున్నారు, ఖాళీ భూమి కదా అవతల అనుకున్నాను. అనుకొని ఏటి సౌండ్ వినపడ్డది, చూద్దాం మా చెట్టు ఉంది ఇంటి దగ్గర కోయిందామని ఇలా వచ్చాను. ఎవరో కోసేవాళ్ళని, ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఇలాగని వెళ్ళి మా అబ్బాయితో అన్నాను, సేలో మా బావగారు అబ్బాయితో. అంటే వచ్చి చూసాడు. నిజమేనమ్మా కోసేసారు, తోటే చీడి తోట. 5, 6, 7 సంవత్సరాలు పడతాయమ్మా, కాపుకి వచ్చేసాయి. ఈ సంవత్సరం 2-3 బత్తాలు అవును కోసిన మొక్కలు. అవి ఉన్నాయి, 10 సంవత్సరాలు కూడా ఉన్నాయి.